మిత్రులారా, నా లాస్ట్ వీడియోకి మీరిచ్చిన సపోర్ట్కు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ సపోర్ట్ వల్ల నాకు ఇంకా మంచి కథలు చేయాలనే ఉత్సాహం వస్తోంది. కానీ వీడియో చూసిన చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, లైక్ కూడా చేయలేదు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ను ఆల్లో పెట్టండి. అలా చేస్తే నేను చేసే ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. అందరికీ మరోసారి ధన్యవాదాలు. ఇప్పుడు కథను ప్రారంభిద్దాం. అనగనగా ఒక సామ్రాజ్యం. దానికి చక్రవర్తి విక్రమదేవుడు. ఆయన దగ్గర లేని సంపద లేదు. ఆయన ఆజ్ఞను జవదాటే సామంతులు లేరు. ఆయన శయ్య బంగారం, ఆయన తినే పాత్రలు వెండి. కాని ఆయన మనసు మాత్రం నిత్యం అశాంతి అనే అగ్నిలో మండుతూనే ఉండేది. ఏది సుఖం? ఎక్కడుంది శాంతి? ఈ పట్టుపరుపులు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. ఈ కిరీటం బరువు నా తలను కాదు, నా మనసును కిందకు లాగుతోంది. ప్రపంచం నన్ను చూసి అసూయపడుతోంది. కాని నేను ప్రతి రాత్రి నిద్ర కోసం బిచ్చగాడిలా అడుక్కుంటున్నాను. నా ఖజానాలోని వజ్రాలు నా కన్నీళ్లను ఆపలేకపోతున్నాయి. ఎందుకు ఈ శూన్యతెందుకుడు? రాజు తన అశాంతిని పోగొట్టుకోవడానికి ఎందరో పండితులను పిలిచాడు. ఎన్నో యగాలు చేశాడు, వినోదాలు ఏర్పాటు చేశాడు. కాని అవేవి క్షణికానందాన్ని ఇచ్చాయే తప్ప శాశ్వత శాంతిని ఇవ్వలేకపోయాయి. ఒకరోజు రాత్రి నిద్రపట్టక రాజు మారువేసంలో నగర పొలిమేరల్లోకి వెళ్లాడు. అక్కడ చెత్తా చెదారం మధ్య ఒక చెట్టు కింద ఆనందయోగి బిగ్గరగా నవ్వుతూ కనిపించాడు. ఓహో చందమామ, ఈరోజు భలే అందంగా ఉన్నావురా. నా చిరిగిన చొక్కాలోంచి చూస్తే ఇంకా అందంగా కనిపిస్తున్నావు. ఎవరయ్యా నువ్వు? ఈ అర్ధరాత్రి పూట ఈ మురికిలో ఉండి కూడా అంత ఆనందంగా ఎలా నవ్వగలుగుతున్నావు? నీకు మతిస్థిమితం లేదా? నాకు మతిపోయింది నిజమే బాటసారి. అందుకే నేను ఆనందంగా ఉన్నాను. మరి నువ్వు ఒంటినిండా విలువైన బట్టలు వేసుకున్నావు. కాని నీ ముఖం చూస్తే శ్మశానంలా ఉంది. నీకున్న జబ్బు పేరేంటి నాయనా? అధికారమనే జబ్బా? నన్ను సామాన్యుడనుకున్నావా? నేను ఈ దేశపు చక్రవర్తిని. నా దగ్గర ప్రపంచంలోని సకల సుఖాలు ఉన్నాయి. సుఖాలున్నాయి సరే, మరి సంతోషం ఉందా రాజా? ఉంటే ఈ అర్ధరాత్రి పూట నాలాంటి పిచ్చివాడి దగ్గరకు ఎందుకొచ్చావు? నిజమే యోగి, నేను ఓడిపోయాను. నా దగ్గర అన్నీ ఉన్నా ఏమీ లేనివాణ్ణి. నీ దగ్గర ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవాడిలా కనిపిస్తున్నావు. నీ రహస్యమేమిటి? రాజా, నీకొక కథ చెప్పనా? శ్రద్ధగా విను. ఒకానొకప్పుడు ఒక యువకుడుండేవాడు. అతనికి దిగంతాన్ని అంటే ఆకాశం భూమి కలిసే చోటుని తాకాలనే కోరిక పుట్టింది. అక్కడికి వెళితే అద్భుతమైన నిధి దొరుకుతుందని ఎవరో చెప్పారు. అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు. దారిలో ఎన్నో అందమైన పూలవనాలొచ్చాయి. పక్షులు పలకరించాయి. నదులు దాహం తీర్చడానికి పిలిచాయి. కాని అతను ఆగలేదు. నాకు టైం లేదు, నేను దిగంతాన్ని చేరాలి అంటూ పరిగెత్తాడు. సంవత్సరాలు గడిచాయి. అతను ముసలివాడయ్యాడు. కాని దిగంతం ఇంకా అంతే దూరంలో ఉంది. అతను ఎంత ముందుకు వెళ్తే అది అంత ముందుకు జరుగుతోంది. చివరికి అతను అలసిపోయి కుప్పకూలిపోయాడు. చనిపోయే ముందు అతను గ్రహించిందేంటంటే అతను చేరాల్సిన గమ్యమంటూ ఏదీ లేదు. అసలైన ఆనందం అతను దాటుకుని వచ్చిన ఆ పూలవనాల్లో, ఆ నదుల్లో ఉంది. అతను భవిష్యత్తు అనే భ్రమ కోసం వర్తమానమనే సంపదను కోల్పోయాడు. విక్రమదేవా, నువ్వు కూడా ఆ యువకుడిలాగే పరిగెడుతున్నావు. ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో ఆక్రమించాలి అనే దాహం నిన్ను దహించివేస్తోంది. నీ సమస్య ఏంటో తెలుసా? నువ్వు ఉండడం మరిచిపోయి కావడం కోసం పాకులాడుతున్నావు. నా రహస్యం ఇదే రాజా. నాకు రేపటి గురించి చింతలేదు, నిన్నటి గురించి బాధలేదు. ఈ క్షణంలో ఈ మంట వెచ్చదనం, ఆ చందమామ వెలుగు, ఇంతకు మించి నాకేం కావాలి? నేను దేనికీ యజమానిని కాదు, అందుకే దేనికీ బానిసనూ కాదు. అంటే నన్ను రాజ్యం వదిలేసి సన్యాసిగా మారమంటావా? అదేం పిచ్చి ఆలోచన! రాజ్యాన్ని వదలొద్దు, రాజ్యం పట్ల ఉన్న వ్యామోహాన్ని వదులు. నువ్వు సింహాసనం మీద కూర్చున్నా సరే అది కేవలం ఒక బాధ్యత అనుకో,
అది నీ సొంతం అనుకుంటే బరువు, సేవ అనుకుంటే ఆనందం. నీ మాటలు అద్భుతంగా ఉన్నాయి యోగి. నా అశాంతికి కారణం నా కోరికలే అని అర్థమైంది. నీకు కృతజ్ఞతగా ఏదైనా ఇవ్వాలనుంది. ఇదిగో ఈ రత్నాల హారం తీసుకో. రాజా, ఇది చాలా బరువుగా ఉంది. దీన్ని కాపాడుకోవాలంటే నాకు నిద్ర పట్టదు, దొంగల భయం పట్టుకుంటుంది. నా ప్రశాంతతను చెడగొట్టే ఈ రాయి నాకెందుకు? యోగి, ఏం పని చేశావు? దాని విలువ కొన్ని గ్రామాలు కొనొచ్చు. చూశావా రాజా, అది నా చేతిలో ఉన్నంతసేపు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు. కాని అది మంటలో పడగానే నీలోని అశాంతి మళ్లీ బయటపడింది. అంటే నీ సుఖం ఆ వస్తువులో ఉందన్నమాట. వస్తువులను ప్రేమించేవాడు మనుషులను ప్రేమించలేడు రాజా. ఆ క్షణంలో రాజుకు జ్ఞానోదయమయ్యింది. విలువ అనేది వస్తువులో ఉండదు, మనసులో ఉంటుందని అర్థమయ్యింది. ఇన్నాళ్ళు నేను బంగారు పంజరంలో బంధినై ఉన్నాను. ఈరోజు నువ్వు నా పంజరం తలుపులు తెరిచావు. ఇప్పుడు నేను స్వేచ్ఛావిహంగాన్ని. ఇకపై నేను రాజుగా కాదు, ఒక సేవకుడిగా ఈ రాజ్యాన్ని పాలిస్తాను. రాజుగారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని ఉత్తరదేశపు రాజు రుద్రసింహుడు విక్రమదేవుడి రాజ్యంపై దండెత్తాడు. విక్రమదేవుడు సన్యాసిగా మారిపోయాడు, కత్తిపట్టడం మరిచిపోయాడు అని అందరూ అనుకున్నారు. The next day. మహారాజా, మన పొరుగు రాజ్యం కళింగ ప్రస్తుతం కరువుతో బలహీనంగా ఉంది. ఇదే అదను. మనం దండెత్తితే సులభంగా ఆ రాజ్యాన్ని మనలో కలుపుకోవచ్చు. మన ఖజానా నిండుతుంది. మంత్రి, ఒకప్పుడు నేను నీలాగే ఆలోచించేవాణ్ణి. బలహీనుణ్ణి కొట్టడం వీరత్వం అనుకునేవాణ్ణి. కాని చెప్పు, పక్కవాడి ఆకలి మన ఆకలిని తీరుస్తుందా? కాని ప్రభూ, రాజనీతి ప్రకారం రాజ్యాన్ని విస్తరించడం మన ధర్మం కదా? కాదు, ప్రజలను రక్షించడం ధర్మం. ఆక్రమించడం అహంకారం. కరువుతో ఉన్న రాజ్యం మీద కత్తులతో వెళ్లకూడదు, అన్నం బండ్లతో వెళ్ళాలి. వెంటనే మన ధాన్యాగారాల నుంచి కళింగదేశానికి ఆహారం పంపించండి. ప్రభూ, ఇది తప్పు. శత్రువుకు సాయం చేస్తే మనల్ని పిరికివాళ్లనుకుంటారు. రేపు వాళ్లే మనమీదకు వస్తారు. సేనాపతి, భయం ఉన్నవాడికే శత్రువుంటాడు. నాకు దేనిమీద ఆశ లేదు, అందుకే నాకు ఎవరివల్ల భయం లేదు. ప్రేమతో గెలిచిన రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. కత్తితో గెలిచిన రాజ్యం రక్తాన్ని మాత్రమే మిగులుస్తుంది. ఇది నా ఆజ్ఞ. The next day. ఏమిటి విక్రమదేవా, యోగిలా మారేవట కదా? నీ రాజ్యాన్ని నాకు రాసిచ్చి అడవికి వెళ్ళిపో, ప్రాణాలతో వదిలేస్తాను. రుద్రా, నేనీ రాజ్యాన్ని ఎప్పుడో వదిలేశాను. ఇప్పుడు నేను పాలిస్తున్నది ప్రజల హృదయాలను. ఈ మట్టిముక్క కోసం నీవింత రక్తం ఎందుకు చిందిస్తావు? నీకు కావాలంటే చెప్పు, యుద్ధం లేకుండానే ఇస్తాను. అంటే ఓటమి ఒప్పుకున్నట్టేగా? పిరికి పందా, 1 hour later. చంపు, నన్ను చంపేయ్. చంపడానికి నేను యముడిని కాదు, మనిషిని. రుద్రా, గెలుపు ఓటములు అనేవి మనసులోని భ్రమలు. నువ్వు అధికారం కోసం యుద్ధం చేశావు, నేను బాధ్యత కోసం చేశాను. అందుకే నేను గెలిచాను. వెళ్ళు, బ్రతుకు. విక్రమదేవా, నన్ను ఓడించింది నీ సైన్యం కాదు, నీలో ఉన్న ఆ ప్రశాంతత. నువ్వు మనిషివి కాదు, మహాత్ముడివి. The next day. స్వామి, ఎక్కడున్నారు? మీరు నా జీవితాన్ని మార్చారు. మీకు కృతజ్ఞత చెప్పాలని వచ్చాను. రాజా, గురువెప్పుడూ బయట ఉండడు. నీ లోపల వెలిగిన దీపమే గురువు. ఆ రోజు నీ హారాన్ని మంటలో వేసినప్పుడే నీలోని అజ్ఞానం కాలిపోయింది. ఇప్పుడు నువ్వే ఒక యోగివి. నీ ప్రయాణం పూర్తయింది. ఆనందమంటే పొందడం కాదు, ఉండడం. కేవలం ఉండడం. ప్రపంచాన్ని జయించినవాడు కాదు, తన మనసును జయించినవాడే నిజమైన చక్రవర్తి. సంతోషం అనేది బయట వెదికే వస్తువు కాదు, అది మన లోపల వెలిగే దీపం. ఈ వీడియోలో చూపించిన కథ, పాత్రలు పూర్తిగా కల్పితం. ఎవరి నిజ జీవితంతో దీనికి సంబంధం లేదు. ఈ కథ ఉద్దేశం కేవలం మంచి ఆలోచనలు, మంచి సందేశం ఇవ్వడం. అనగనగా రామాపురం అనే గ్రామంలో రాము, సోము అనే 2 స్నేహితులు ఉండేవారు. రాము కష్టపడి పనిచేసేవాడు.
కాని సోము ఎప్పుడూ సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచించేవాడు. రాము, మనం ఇలా ఎంతకాలం కష్టపడాలి? ఆ పక్క ఊర్లో ఒక ఋషి ఉన్నారట. ఆయన కోరిన వరాలు ఇస్తారట. మనం వెళ్దామా? సోము, వరాలు కోరితే రావు. మనం చేసే పనిలోనే మన అదృష్టం ఉంటుంది. అనవసరంగా ఆశపడకు. నీకు ఎప్పుడు ఇదే చాదస్తం. కష్టపడితే ఏం వచ్చింది? చూడు, ఆ వ్యాపారి కొడుకు ఏ పని చేయకుండానే ఎంత ధనవంతుడయ్యాడో. నాకు అలాంటి అదృష్టం కావాలి. నువ్వు రాకపోతే నేను ఒక్కడినే వెళ్తాను. సరే మిత్రమా, నీకోసం నేను కూడా వస్తాను. కాని ఒక్క షరతు. దారిలో నేను చెప్పింది నువ్వు వినాలి. సరే సరే, ముందు బయలుదేరు. ఇద్దరూ అడవి దారిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. దారిలో వారికి ఒక మెరుస్తున్న నాణెం కనిపించింది. రాము, చూడు, బంగారు నాణెం. మన ప్రయాణం మొదలు కాకముందే అదృష్టం కలిసొచ్చింది. ఇది నాదే. ఆగు సోము, అది నిజమైన బంగారమో కాదో చూడకుండానే ఎందుకంత ఆశ? అది కేవలం మెరుస్తున్న రాయి కూడా కావచ్చు కదా. నీకసలు తెలివిలేదు రాము. దొరికిన లక్ష్మిని కాదంటావా? ఇది ఖచ్చితంగా బంగారమే అంటూ సోము పరుగెత్తుకెళ్ళి దాన్ని తీసుకుంటాడు. కాని అది కేవలం సూర్యకాంతిపడి మెరుస్తున్న ఒక పగిలిన గాజు ముక్క. చూసావా సోము, దూరం నుంచి మెరిసేదంతా బంగారం కాదు. తొందరపాటు ఎప్పుడూ నిరాశనే మిగులుస్తుంది. సరేలే, ఏదో పొరపాటు జరిగింది. నువ్వు మరీ వేదాంతం చెప్పకు. పద, ముందుకు వెళ్దాం. వారు నది ఒడ్డుకు చేరుకున్నారు. అక్కడ ఒక పడవ ఉంది. కాని నదిలో మొసళ్ళు ఉన్నాయి. ఈ నది దాటడం మన వల్ల కాదు. మనం వెనక్కి వెళ్ళిపోదాం రా. ప్రాణం ఉంటేనే కదా డబ్బు ఉండేది. భయపడకు. గమనించు, మొసళ్ళు అటువైపు వెళ్తున్నాయి. మనం నిశ్శబ్దంగా పడవ నడిపితే దాటవచ్చు. అదృష్టమంటే ధైర్యం కూడా. నా వల్ల కాదు బాబోయ్, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. సరే, నువ్వు కళ్ళు మూరే. నువ్వు కళ్ళు మూసుకుని నా వెనుక కూర్చో. నేను పడవ నడుపుతాను. కాని ఒక్క మాట కూడా మాట్లాడకు. కంగారు పడకు. నదిని చూడు, అది ఎంత ప్రశాంతంగా ఉందో. మన మనసు కూడా అలా ఉంటేనే గమ్యం చేరుతాం. ఎట్టకేలకు వారు ఋషి ఆశ్రమాన్ని చేరుకున్నారు. ఋషి ధ్యానంలో ఉన్నారు. స్వామి, స్వామి, నాకు వరం కావాలి. ఎందుకంత ఆతురత నాయనా? ఏం కావాలి నీకు? నాకు బోలెడంత సంపద కావాలి. నేను ఏ పని చేయకుండానే ధనవంతుడిని అయిపోవాలి. అదృష్టం నన్ను వరించాలి. సరే, ఇదిగో ఈ మంత్రదండం. ఇది నీకు రోజుకు ఒక బంగారు నాణెమిస్తుంది. కాని నువ్వు కోపం తెచ్చుకున్న మరుక్షణం ఇది మాయమైపోతుంది. అంతే కదా. నాకు కోపం ఎందుకు వస్తుంది? నా దగ్గర డబ్బు ఉంటుంది కదా. మరి నీకేం కావాలి నాయనా? స్వామి, నాకు కావాలి నాయనా. స్వామి, నాకు ఆస్తులు వద్దు. నాకు ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే ఓర్పు, సమస్యను పరిష్కరించే జ్ఞానం కావాలి. తథాస్తు. నీ కోరిక చాలా గొప్పది. ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. సోము ప్రతిరోజూ బంగారు నాణెం పొందుతూ చాలా డబ్బు సంపాదించారు. రాము తన పని తను చేసుకుంటూ ప్రశాంతంగా ఉన్నాడు. అయ్యా, పొరపాటున మీ ఖరీదైన పూలకూజ పగిలిపోయింది. ఏం చేశావురా మూర్ఖుడా? అది ఎంత ఖరీదో తెలుసా? సోము కోప్పడగానే ఆ మంత్రదండం మాయమైపోయింది. సంపాదించిన డబ్బు కూడా కరిగిపోవడం మొదలైంది. సోము లబోదిబోమంటూ రాము దగ్గరకు పరుగెత్తాడు. రాము, రాము, నేను సర్వస్వం కోల్పోయాను. నా కోపం వల్ల అదృష్టం పోయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? చూసావా సోము, ఋషి ముందే చెప్పారు, సంపద ముఖ్యం కాదు, దాన్ని నిలబెట్టుకునే గుణం ముఖ్యం. నాకు ఓర్పు అనే వరం ఉంది కాబట్టి నాకు ఎంత నష్టం వచ్చినా నేను మళ్ళీ సంపాదించుకోగలను. నీ దగ్గర ఓర్పు లేదు, అందుకే అదృష్టం నిలబడలేదు.
నిజమే రాము. అదృష్టమంటే డబ్బు కాదు, మంచి ప్రవర్తన అని తెలుసుకున్నాను. ఓర్పు సహనం లేనివాడికి ఎంత సంపద ఉన్నా అది నిలబడదు. నిజమైన అదృష్టం మన నడవడికలోనే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మంచి కథలు ఇంకా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సపోర్ట్ నాకు పెద్ద మోటివేషన్.